నిన్నటి ఎపిసోడ్‌లో అమాన్ వర్సెస్ రోహిత్‌కి జరిగిన గట్టి టాస్క్ చూసినాక, ఇయాలటి ఎపిసోడ్‌లో టాస్కులు చూస్తే సోగా, సింపుల్‌గా సప్పగా అనిపిత్తయి. సప్పుడ పప్పు దోశ తిన్నట్టుగా. అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ 'బిగ్ బాస్' హౌస్‌ల ఓన్లీ ఆ కుస్తీ పట్టినట్టు గట్టి టాస్క్‌లే కాకుండా, ఇట్లా సింపుల్ టాస్కులు, సపోర్టింగ్ టాస్కులు, ఈ మైండ్ పెట్టి ఆలోచించాల్సిన ఈ కొలతల టాస్క్ లాంటివి ఇటువంటి టాస్కులు కూడా ఉంటాయి కదా! కాబట్టి ఇవి ఇంపార్టెంటే, అవి ఇంపార్టెంటే. కానీ నేను ఈరోజు అబ్జర్వ్ చేసిన కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్పి ఇవాళ ఎపిసోడ్ రివ్యూ టకాటక్ దనదని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. నేను ఈరోజు అబ్జర్వ్ చేసిన దాంట్లో అండర్ డాగ్గా కనిపించే హేమంత్ క్వాలిటీస్ అబ్జర్వ్ చేసిన, అండ్ అపూర్వ డిఫెండింగ్ స్కిల్స్ అబ్జర్వ్ చేసిన, అండ్ చరణ్ స్టాండ్ తీసుకునే విధానం అబ్జర్వ్ చేసిన. మీరు చూసిరో లేదో, అపూర్వకి ప్రియాకి మధ్యలో నామినేషన్స్ అనే ప్రాసెస్ దివ్యనికిత వచ్చినప్పుడు పెడితే, అంటే నలుగురు అమ్మాయిలు పిలిచి మీరు ఎవరైనా నామినేట్ చేసి ఉంటే చేయండి అన్నప్పుడు ప్రియా అపూర్వాన్ని నామినేట్ చేసింది. నామినేట్ చేసినప్పుడు డిస్కషన్ జరుగుతుంది. శాలిని కూడా అపూర్వాన్ని నామినేట్ చేసింది. ఓవరాల్‌గా అపూర్వ గట్టిగానే డిఫెండ్ చేసుకుంటుంది, గట్టిగా మాట్లాడుతుంది. ఈవెన్ గట్టిగా మాట్లాడే టైంలో నాకు సడన్‌గా మన శోభక్క సీజన్ 7 శోభక్క చచ్చిపోయినట్టుగా అనిపించింది. అనిపించిందా మీకు? అని గట్టిగా ఒక సీరియస్ లుక్ ఇచ్చింది. సో నాకేదో సీజన్ 7 శోభక్క క్వాలిటీస్ కూడా ఉన్నాయి. గట్టిగా ఆర్గ్యూ చేయగలుగుతుంది. తను రాంగ్ అయినా రైట్ అయినా ఒరే రకమే, గట్టిగా సౌండ్ చేసే రకమే అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఆ డిస్కషన్స్‌లో చరణ్ మధ్యలో చెయ్యెత్తి నేను 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 మాట్లాడతా అని చెప్పి ఎత్తుతుంటే వాడు చచ్చిపోయేటట్టున్నాడు పాయింట్ పెట్టకపోతే నవదీప్ అన్న లేపి ఏం చెప్పు అనంటే, కాదు అని. ఇప్పుడు అపూర్వ గారు మీరు ఏమంటున్నారు? ఆ డూ ఆర్ డై, అదే ఆ ఎగ్జిట్ ఆర్ ఎంట్రీ, స్టే ఆర్ ఎగ్జిట్, అటువంటి టాస్క్‌లో మీరు పోయిండ్రు. అంత రిస్క్ తీసుకున్నా, నేను అంత రిస్క్ తీసుకున్నా, అక్కడి దాకా పోయినా, ఆ రిస్కీ గేమ్ ఆడి నేను ఇక్కడ ఉన్నానంటున్నారు. మీరు రిస్క్ చేసి పోలేదు అక్కడికి. మీరు ఏం ఆడకపోతే తీసుకుపోయి రిస్క్‌లో పడేసిర్రు. మీరేదో రిస్క్ చేసి ఆడికి పోయినట్టుగా మాట్లాడుతుర్రు ఏందని చెప్పి పెట్టిన పాయింట్ అప్పుడు నాకు నిన్న నేను మాట్లాడినా కదా సేమ్ పాయింట్, అది అక్కడ వచ్చేసరికి అరే భలే మాట్లాడింది కదా అనే ఫీలింగ్ వచ్చింది. ఆ పాయింట్ ఆ మాట్లాడినప్పుడు ఆ స్టాండ్ తీసుకొని మాట్లాడే విధానం నాకు నచ్చింది. అండ్ హేమంత్‌ని ఝాన్సీ నామినేట్ చేసింది అదే ప్రాసెస్‌లో. చేసి స్టేజ్ బ్యాక్ సైడో లేదంటే షూట్ టు టైమ్ గ్యాప్‌లో మాట్లాడుకున్న టాపిక్స్‌ని తీసుకొచ్చి ఝాన్సీని నామినేట్ చేయడం కరెక్ట్ కాదు. అంటే ఈ ముక్కు పుడక ఈ ముక్కు పుడక కుట్టించుకున్నది నయమైంది. లేకపోతే ఈ టాస్క్‌లో మనమేడ ఆడి గెలిచేది అన్నట్టుగా మాట్లాడింది. తన గేమ్ మీద తనకే కాన్ఫిడెన్స్ లేదు అన్నట్టుగా ఆ పాయింట్ పెట్టి నామినేట్ చేయడం కరెక్ట్ కాదు. అట్లాంటి పాయింట్ పెట్టి నామినేట్ చేసినా కూడా డిఫెండ్ చేసుకునే విధానం హేమంత్ దగ్గర బాగుంది. ఎ నేను మనిషి వచ్చినప్పుడు నేను పిచ్చి చేసుకొని నేను గేమ్ ఆడతాను ముందుకు పోయినా. ముక్కు పుడక లాంటి దాన్ని ఎవరు డేర్ చేయలేని సిట్యుయేషన్‌లో, ఆఖరికి రోహిత్ నాకు పడ్డప్పుడు కూడా ఎవరు డేర్ చేయలేని సిట్యుయేషన్‌లో నేను డేర్ చేసిన. ఇంత చూసినాక కూడా నాలో కాన్ఫిడెన్స్ లేదనడం కరెక్ట్ కాదని ఒక మాట అన్నాడు. నాకు నచ్చింది. అక్కడ కూడా కాదు, నాకు హేమంత్ నచ్చింది. ఆ తర్వాత ఝాన్సీ కాళ్ళకి తాళ్ళు కట్టే టాస్క్‌లో, అదే ఝాన్సీకి అండ్ శాలినికి జరిగిన టాస్క్‌లో కాళ్ళకి తాడు కడుతున్నప్పుడు మీరు ఎందుకు యాక్సెప్ట్ చేసిర్రు అని చెప్పి శ్రీముఖి అడిగితే, హేమంత్ నాకు తనతో అంటే శాలినితో అంత ర్యాపో లేదు, నాకు ఝాన్సీతో ర్యాపో ఉంది అని చెప్పి ఆ తాడు విప్పకుండా ఉంచుకున్న విధానం ఉంది చూడు. అంటే ఆమె నామినేట్ చేసిన తర్వాత కూడా తనని యాక్సెప్ట్ చేసిన ఆ బిహేవియర్ ఉంది చూడు, సంథింగ్ స్పెషల్‌గా కనిపించింది నాకు. అంటే మీరు అబ్జర్వ్ చేసుండొచ్చు, చేయకుండొచ్చు. నాకైతే హేమంత్ ఈరోజు కొంచెం బెటర్‌గానే కనిపించిండు. అండ్ ఈరోజు నాకు ఎపిసోడ్‌లో డిమాండ్ పవన్ చాలా హైలైట్ అనిపించింది. కామ్ అండ్ కంపోజ్డ్. అండ్ అప్పుడు అగ్ని పరీక్షకు వచ్చినప్పటికి ఇప్పటికి తన బిహేవియర్‌లో ఎటువంటి మార్పులు లేవు అని చెప్పిన పాయింట్ శ్రీముఖి చెప్పింది. హైలైట్ చేసి చెప్పింది కదా! ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. ఆల్రెడీ 'బిగ్ బాస్'కి పొయ్యొచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారని బయట కంప్లెయింట్స్ వస్తా ఉన్నాయి. అంటే నేను పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కావచ్చు చెప్తున్న దాన్ని బట్టి మనోళ్ళకి ఏందంటే జఫక్కన వచ్చినాయంట. కానీ డిమాండ్‌కి రాలేదు అనే పాయింట్ అయితే గట్టిగా చెప్తా ఉంటారు. దట్ ఈస్ గ్రేట్ థింగ్. ఎప్పుడు డౌన్ టు ఎర్త్ ఉంటే ఆళ్ళకే మంచిది. ఎవరికైనా ఇప్పుడు పోతున్నోళ్ళకి గూడా ఇగ గింతంత అగ్ని పరీక్షలు కనపడంగానే కొమ్ములొచ్చినట్టుగా బిహేవ్ చేసేటోళ్ళు గూడా ఉన్నారిప్పుడు. నేను ఇప్పుడు గూడా గమనిస్తున్నా. 2 ఎపిసోడ్‌లు పడగానే మూడో ఎపిసోడ్ చెప్పు అనే కాడికి పోయినోళ్ళు గూడా ఉంటారు. సో, ఏది పర్మనెంట్ గాదు. ఇది గూడా 3 నెలల ముచ్చటనే. సంవత్సరం హ్మ్. సంవత్సరం లైమ్ లైట్ ఉంటది. ఆ తర్వాత ఎవరు పట్టించుకునేటోళ్ళు ఉండరు. అదొకటి మనసులో పెట్టుకోవాలి. అది డౌన్ టు ఎర్త్ ఉన్న డిమాండ్ పవన్ గురించి చెప్పినప్పుడు నాకు మంచిగా అనిపించింది. అండ్ డిమాండ్ గూడా వాళ్ళకి సజెషన్ చేసిన పాయింట్స్ గానీ, విధానం గానీ చాలా బాగా అనిపించింది. ఆఫ్‌కోర్స్ యాజ్ యూజువల్‌గా ఇగ లవర్ బాయ్‌గా మనల్ని అందులో పెట్టిర్రు గదా! ఆ జోన్‌లో పెట్టేసిర్రు కాబట్టి వచ్చినందుకు ఒక అమ్మాయితో డాన్స్ చేయడం అది బానే ఉంది. అండ్ ఆర్‌కేతో కలిసి హ్యాండ్ స్టాండ్ చేసినప్పుడు గూడా ఆర్‌కే చేసిండు. రామకృష్ణ చేసిండు గానీ, రామకృష్ణ జస్ట్ అట్లా లేచిండు. కానీ మనోడు చేసిండు గదా! నెక్స్ట్ లెవెల్. ఆసమ్! సూపర్! ఎక్సలెంట్! ఇగ ఈరోజు నాకు ఇంకొక హైలైట్ పాయింట్ ఏందంటే, హరిత హరీష్ వచ్చినప్పుడు మాస్క్ మ్యాన్ మన మాస్క్ అన్న హరీష్ అన్న వచ్చినప్పుడు ఒక డైలాగ్ చెప్పిన అది భలే అనిపించింది. జోక్ చేయండి, పోక్ చేయండి కానీ ఫేక్ చేయకండి అన్నాడు. కానీ హరీష్ అన్న ఓ మాట,
ఫేక్ చేస్తే ముందరికి పోతున్నారా పోతలేరా? నీ సీజన్‌లో కూడా ఫేక్ చేసినోళ్ళు ముందరికి పోయిర్రా లేదు? ఒకసారి గమనించుకోవాలి. రైట్. సరే. ఓపెన్ చేస్తే తారుమార్ తక్కరమార్ తక్కరమక్కర్ తక్కరమార్ అని చెప్పి శ్రీముఖి వచ్చింది. సో, బాస్ బర్త్‌డే స్పెషల్ సందర్భంగా ఈ పాట యేసుండొచ్చు అని నేను అనుకుంటున్నా. చిరంజీవి గారి బర్త్‌డే అనంగానే కళ్యాణ్ స్పీచ్ బాగా హైలైట్ అయితుందయ్యా. చూసిర్రా? ఎంతమంది చూసిర్రు కళ్యాణ్ స్పీచ్ ఇన్ చిరంజీవి గారి బర్త్‌డే ఈవెంట్? బాగా ట్రోల్ అయిపోతుంది కదా! కొంచెం కొంచెం అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తోటి మాట్లాడాలి. కరెక్ట్‌గా మాట్లాడాలి. కొంచెం చాలా రాంగ్‌గా మాట్లాడిండు. అది బాగా నెగెటివ్ అవుతుంది. మరి ఏమైతుందో చూడాలి. అది ఎంత దాకా పోతుందో తెలీదు. ఎందుకంటే లేత కదా మనోడు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నప్పుడు సో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం అబ్బా! ఏమో సరే. ఈరోజు ఇంకా 3 పవర్ కార్డ్స్ ఉన్నాయి. అవి ఇవ్వడానికి మా జ్యూరీ మెంబర్స్ వచ్చేస్తున్నారు అని చెప్పి జ్యూరీ వచ్చింది. ఆ తర్వాత ఈసారి అంటే ఈ సీజన్‌లో అగ్ని పరీక్షలో మీ ఆట ఆటగాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. కానీ దాన్ని మలుపు తిప్పేది మాత్రం పవర్ కార్డ్సే అని చెప్పింది కదా! నోట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. పవర్ కార్డ్స్ తోటే ఫర్దర్ ఎపిసోడ్స్‌లో మనకి ఎలిమినేషన్స్ జరుగుతాయి. సేవింగ్స్ జరుగుతాయి. ఎలిమినేషన్ జరిగింది. గాయత్రి గారు ఎలిమినేట్ అయిపోయారు ఆల్రెడీ. సో, దానికి కారణం ఏంటంటే పవర్ కార్డ్స్ దాని మీద ఆడే గేమ్స్ అండ్ ఈ పవర్ కార్డ్స్‌ను ఈ వచ్చిన కంటెస్టెంట్లు యుటిలైజ్ చేసుకున్న విధానాన్ని బట్టి మొత్తం గేమ్ చేంజ్ అయితా ఉందన్నట్టు. సో, దట్ వాస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ అగ్ని పరీక్ష. నెక్స్ట్ శ్రీముఖి జ్యూరీకి వెల్కమ్ చెప్దాం అని చెప్పి వెల్కమ్ చెప్పింది. నవదీప్ గారు నిన్నేమో మీరు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ ఫైర్ మేము తట్టుకోలేకపోయినాం అని అంటే సరే ఈరోజు నేనున్నాను కదా! మొత్తం ఫైర్ అంతా నా భుజ స్కంధాల మీద తీసుకుంటా. 3 ఫైర్ అంతా నేనే తీసుకుంటా అన్నట్టుగా చెప్పారు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నవదీప్ గారు ఇన్ 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష. నవదీప్ అన్న లేకపోతే అది ఉండదు మ్యాటర్ అన్నట్టుగా ఆయనని ఎలివేట్ చేస్తూ చెప్పారు. యెస్ ఆఫ్‌కోర్స్ నవదీప్ అంటే అలాగా ఉంటా, ఇలాగా ఉంటా అన్నట్టుంటాడన్నట్టు. నవ్విస్తాడు, కవ్విస్తాడు, సురుగు పెడితే కైండ్ ఆఫ్ నేచర్. నెక్స్ట్ నవదీప్ అన్న రాగానే సృష్టిని చూసి ఏసేసిండు. ఏంటి ఏంటి అమ్మాయి వైజాగ్ అమ్మాయి అన్నారే సృష్టి వ్యాకరణం కానీ చైనాలా ఉందేంటి అన్నాడు. సృష్టి కూడా ఊకోలే. సృష్టి కూడా ఏసింది. అంటే మీరు జపాన్ వాళ్ళని మిస్ అయితున్నారు కదా అని చెప్పి హూటా వెళ్ళిపోయాడు కదా అని ఏసుకొచ్చా అన్నది. మంచిగా ఏసినావు సురుకు. లేకపోతే ఇక్కడ సరుకు లేనట్టుగా జపాన్ సరుకు కావాలి వీళ్ళకి. జపనీస్ టెక్నాలజీ కావాలి. తెలుగోళ్ళు లేరు. మంచిగా ఏసినావు సృష్టి. నెక్స్ట్ శ్రీముఖి అమన్ కార్డుని తీసుకొని లవ్ లెటర్ లాగా తీసుకెళ్ళి బిందు మాధవ్‌కి ఇచ్చిండు. పాజిటివ్‌గా వాడుతదో, నెగెటివ్‌గా వాడతాడు. ఎందుకు నెగెటివ్ వాడుతది? నెగెటివ్ వాడితే ఆమె నెగెటివ్ అయితది. ఇఫ్ ఇన్ కేస్ నెగెటివ్ వాడిందనుకో అమన్‌కి ప్లస్ అయితది. దట్స్ ఇట్. వీళ్ళు తిట్టేది వీళ్ళు నెగెటివ్ అవ్వడానికి కాదు. వాళ్ళు వచ్చినోళ్ళని పాజిటివ్ చేయడానికి అనేది గుర్తుంచుకోవాలి మనం. ఇక శ్రీముఖి ఫైర్ కార్డ్స్ కోసం పోటీ పడేదెవరు? నేను. ఇట్లా నాతో వచ్చేదెవరు? నేను. నాతో చచ్చేదెవరు? నేను. నాతో చావుని గెలిచేదెవరు? నేను. అన్నట్టుగా బాహుబలి రేంజ్‌లో అక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ టన్ టడడడన్ అని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వస్తా ఉంటే ఫైర్ కార్డ్స్ కోసం పోటీ పడేదెవరు? నేను. ఆ 3 కార్డ్‌లు తీసుకునేదెవరు? నేను. గెలుచుకునేదెవరు? నేను అని చెప్పి తలరాత మార్చుకునేదెవరు? అంటే నేను అని చెప్పి వాళ్ళు అనడం. ఓకే. ఎంకరేజ్‌మెంట్ అన్నట్టు. అయితే ఇక ఆడించడానికి ఫస్ట్ టాస్క్ ఆడించడానికి వస్తున్నాడు. 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష స్టేజ్ మీద వజ్రంలా మెరిసి 'బిగ్ బాస్' హౌస్‌లో టాస్క్‌లు ఇరగదీసి 'బిగ్ బాస్'లో టాప్ 3గా నిలిచిన డిమాండ్ పవన్ అనదర్ దాన్ డిమాండ్ పవన్. ఆ సౌండ్ ఎఫెక్ట్ ఎయలేదు చూసినావా? నిన్న కళ్యాణ్‌కి ఇచ్చిన సౌండ్ ఎఫెక్ట్. సామాన్యుడు అసామాన్యుడిగా మారిన తీరు. అది విజయానికి ఉన్న గుర్తింపు అని నిన్న మాట్లాడుకున్నాం కదా! యాహ్! డిమాండ్ పవన్. నేను మిమ్మల్ని ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలాగా చేశాను అనుకుంటున్నా. వాట్ యూ గైస్ సే అని చెప్పి జడ్జెస్‌ని అడుగుతున్నాను. ఇక ఖచ్చితంగా చేసినావు. ఆటను పక్కన పెడితే అన్నది శ్రీముఖి అనగానే అంటాడు. అది కాదురా రీతు గురించి మాట్లాడట్లేదు నేను అని చెప్పి డెమాన్ పవన్ డే 1 ఆడిషన్‌లో వచ్చినప్పుడు ఎట్లున్నాడో ఇప్పుడు కూడా అట్నే ఉన్నాడు అని చెప్పడం డెమాన్ పవన్‌కి బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. సరే ఇదంతా పక్కన పెట్టు. ఇక్కడ వీళ్ళకి ఏం చెప్తావు? ఫిజికల్ స్ట్రెంత్ ఇంపార్టెంట్ అంటావా? మెంటల్ స్ట్రెంత్ ఇంపార్టెంట్ అంటావా? అంటే 2 ఇంపార్టెంటే. 2 యుటిలైజ్ చేస్తేనే మనం ముందుకు పోతాం. లేదంటే లేదు. మేబీ ఫస్ట్ స్టార్టింగ్ వీక్స్‌లో ఫిజికల్ అనేది ఉపయోగపడుతుంది కావచ్చు కానీ ఆ తర్వాత మెంటల్ ఉండాలి. మెంటల్ స్ట్రెంత్ ఉండాలి. ఫిజికల్ స్ట్రెంత్ కొంచెమైనా ఉంటే సరిపోతది అని చెప్పింది. అంటే 'బిగ్ బాస్' అనే గేమ్‌లో ఓన్లీ కుస్తీ పోటీలే కాకుండా మైండ్, మెచ్యూరిటీ, ఆర్గ్యుమెంట్స్ అన్ని స్కిల్స్ అనేది ఉండాలి. లవ్ ట్రాక్ ఓకే. అన్నీ ఉంటే గాని మనం ముందరికి పోలేము అన్న సెన్స్‌లో చెప్పిండన్నట్టు. కానీ డిమాండ్ పవన్ అనే వ్యక్తి అగ్ని పరీక్ష స్టేజ్ నుంచి 'బిగ్ బాస్'లోకి పోతాడని అగ్ని పరీక్ష చూసిన ఎవరు కూడా అనుకోరు. అసలు ఎందుకు పోయిండు అనే క్వెషన్ మార్క్ ఉంటది. అప్పుడు కూడా మనం అనుకున్నాం లవ్ ట్రాక్ కోసం తీసుకుంటున్నారు. అంతకు మించి ఇంకేం లేదు అని లాస్ట్‌లో మనం కన్క్లూజన్ కూడా వచ్చినాం. కానీ డిమాండ్ పవన్ అక్కడ నిరూపించుకున్నాడు. కానీ స్టార్టింగ్ వీక్స్ ఆఫ్ 'బిగ్ బాస్' కూడా 'బిగ్ బాస్' ఫస్ట్ 2, 3 వీక్స్, 4 వీక్స్ మనోడు అంత పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదనేది మాత్రం వాస్తవం. అక్కడ కూడా మాట్లాడడానికి హెసిటేట్ అయ్యేటోడు, మొహమాట పడేటోడు, ఒక ఆర్గ్యుమెంట్‌లో మధ్యలో ఇన్వాల్వ్ కాకపోయేటోడు. అసలు ఏంది అని అందరిని నన్ను మాట్లాడనీయండి అనేటోడు. అక్కడి నుంచి టాప్ 3 దాకా పోయిండు. గ్రేట్.
గ్రేట్ జర్నీ. అంటే అందుకే అన్నాడు. రిమన్ పవన్ చెప్తాడు. మనం అక్కడ మంచిగా ఆడడం కాదు. మిస్టేక్స్ చేస్తాం కదా! ఆ మిస్టేక్స్ నుంచి కూడా నేర్చుకుంటూ ముందుకు పోవాలి అని చెప్పిండు. సరే. ఇక డెమన్ పవన్ నుండి జస్ట్ బీ యూ. అందరితో మంచిగా ఉండండి. నచ్చకపోతే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేయండి. అండ్ ఆ తర్వాత ఆర్‌కేని పిలిచిర్రు. హ్యాండ్ స్టాండ్ చేసి నీ లెక్కనే ఒకరు అని చెప్పి పిలిచిర్రు గానీ, పిలిచి ఆర్‌కే కన్నా డిమాండ్ పవన్ బెస్ట్‌గా చేస్తాడని చూపించి పంపించినట్టు అనిపించింది. మనోడు 2 చేతుల మీద ఆర్‌కే నిల్చుంటే మనోడు డాన్సే ఆడతాండు, నడుస్తాండు, ఎగురుతాండు, దుంకుతాండు, జంపులు చేత్తాండు. 2 చేతుల మీద నిల్చొని సవాలచ్చ 90 చేసిండు. ఇంకేడ దేర్ ఈజ్ నో వన్ లైక్ యూ మ్యాన్ అని చెప్పింది అయిపాయే ఆర్‌కే. తర్వాత శ్రీముఖి. డెమాన్ పవన్ స్ట్రెంత్ పక్కన పెడితే అమ్మాయిల్లో ఏ అమ్మాయి బాగుంది చెప్పు అనగానే ఆడు చూసిండు. అందరూ బాగున్నారు. కానీ నాకు యానిమే క్యారెక్టర్స్ అంటే ఇష్టం కదా! ఆ అమ్మాయి యానిమేలాగా రెడీ అయింది. అదే జపనీస్ యానిమే లెక్క రెడీ అయింది కదా! ఆ అమ్మాయి అని చెప్పి సృష్టిని పిలిస్తే సృష్టి ఇప్పుడే బ్రేకప్ నుంచి మెల్లగా కోలుకుంటుంది. కంప్లీట్‌గా సెట్ అయిన తర్వాత హౌస్‌కి వెళ్ళడానికి నీలాంటి అబ్బాయి మంచి మోటివేషన్ ఇవ్వాలి అని చెప్పి చెప్పంగా పవన్ డైలాగ్ చెప్పిండు. మనల్ని వదిలేసిన వాళ్ళ గురించి మనం పట్టించుకోకూడదు. ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. అందరూ చూస్తున్నారు. అందరూ బ్యూటిఫుల్‌గా ఉన్నాను. లెట్స్ లీవ్ ఏ మూవ్‌మెంట్ లైఫ్ అన్నట్టుగా ఏదో లెట్స్ లీవ్ ఏ మూవ్‌మెంట్ టుగెదర్ అని చెప్పి డాన్స్ చేసిండయ్యా. ఎవరెవరు తెలుసు కదా! అప్పుడు మనకి తనుజాని ఎత్తి తిప్పినట్టు అప్పుడు మీమ్స్ కూడా వచ్చేటివి భలేగా. పక్కన కళ్యాణ్ చూస్తా ఉంటాడు. మనోడు తిప్పుతా ఉంటాడు. సో, ఇక్కడ ఎవరెవరో సాంగ్‌కి బాగా డాన్స్ చేసిండు. సేమ్ అట్నే పట్టుకొని తిప్పేసిండు మళ్ళీ యాజ్ యూజువల్‌గా. టాస్క్ స్టార్ట్ అయింది. ఫస్ట్ టాస్క్ ఎవరికి పెడతామంటే సృష్టి అండ్ ఆర్‌కే వీళ్ళిద్దరు నన్ను బాగా ఓపెన్ అయినట్టుగా అనిపించింది. బాగా ఇంప్రెస్ చేసిర్రు. సో, వాళ్ళిద్దరిని పిలుస్తున్నా అని చెప్పి పిలిచిండు. సృష్టి ఓపెన్ కాకంటే ముందే నువ్వే వచ్చి పిలిచి మరి అందంగా ఉందని చెప్పి డాన్స్ ఇచ్చావే. ఓకే. రైట్. మొత్తానికైతే ఆర్‌కే అండ్ సృష్టి ఇద్దరికి పోటీ పెడితే అది మెమరీ గేమ్. ఈ గేమ్‌లో ఆర్‌కే అంటే యాక్చువల్లీ ఈ గేమ్ ఆడుతున్న టైంలో అభిజిత్ ఒక డైలాగ్ అంటాడు. ఏందిది ఓపెన్ బుక్ గేమ్‌లో ఓపెన్ బుక్ ఎగ్జామ్ లెక్కున్నది. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఎగ్జామ్ రాయడం ఏంది, ఆన్సర్స్ రాయడం ఏంది, ఇది టూ మచ్ అన్నారు. ఎందుకంటే స్క్రీన్ మీద డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ షేప్స్ తోటి ఉన్న ఒకటి చూపించి టేబుల్ చూపించేసి వరుసగా ఈ రోలో ఈ దాంట్లో మీరు ఇవి పెట్టాలి అన్నట్టుగా 5 రోలు ఉన్నది ఏదో చూపించారు. చూపించిన తర్వాత అయిపోయింది కదా! దాన్ని పెట్టాలి. ఎవరు కరెక్ట్‌గా మినిమమ్ కరెక్ట్‌గా చేసిన వాళ్ళని మనం సెలెక్ట్ చేయాలి కదా! 5 సార్లు చూడొచ్చు అని చెప్పి పక్కన ఒక డ్రాయింగ్‌ది అది పెట్టేసి దాని మీద బోర్డ్ పెట్టేసిర్రు. 5 సార్లు చూసి కరెక్షన్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో, ఇంత చేసిన తర్వాత కూడా ఆర్‌కే చాలా దారుణంగా ఓడిపోయిండు. సృష్టి గెలిచింది. సృష్టి 10 కరెక్ట్‌గా పెట్టింది. ఆర్‌కే 4 మాత్రమే కరెక్ట్‌గా పెట్టిండు. ఎందుకు అనంటే ఆర్‌కే చెప్పిన ఆన్సర్ నాకు అబ్బా అనిపించింది. అదేం తెలుసా? నేను ఆహ్, కలర్స్ నేను షేపులు చూసుకున్నా గానీ కలర్స్ చూసుకోలేదంటాడు. కలర్స్ అవసరం లేదు. షేపులు ఉంటే చాలు కదా! అని చెప్పి షేపులు పెట్టుకుంటూ పోయినట. ట్రయాంగిల్ ఉంటే ట్రయాంగిల్ పెట్టినా, రెక్టాంగిల్ ఉంటే రెక్టాంగిల్ పెట్టినా. కానీ అక్కడ రెడ్ ట్రయాంగిల్ ఉంటే నేను ఇక్కడ బ్లూ పెడతా. నా ఇష్టం. ఎందుకంటే నేను కలర్స్ పెద్దగా పట్టించుకోలేదు. నేను షేప్స్ చూసుకున్నా కలర్స్ చూసుకోలేదని చెప్పిండు. ఏందన్నా ఇదే అన్న ఫీలింగ్ వచ్చింది. రామకృష్ణ అన్నీ చూడాలి కదా రామకృష్ణ. సరే. శ్రీముఖి అవునా రామకృష్ణ పో పోయి నీ టాటూ చూసుకోపో అన్నది. అంటే టాటూ ఏమైనా ఉంటుంది? తూ నా బతుకు అని ఉంటుంది కదా! అది చూసుకోపో అంటే అట్లా రామకృష్ణ కలర్స్ అండ్ షేప్స్ అన్నీ చూసుకోవాలి. నీకేమైనా డౌట్ ఉంటే వాళ్ళని అడగాలి. అడిగితే వాళ్ళు చెప్తారు. సో, సృష్టి బ్లైండ్ కార్డ్ వచ్చింది ఈమెకు కూడా. బ్లైండ్ కార్డ్ అంటే ఏది పడితే అది రాసుకోవచ్చు దాని మీద. సో, అది తీసుకెళ్ళి ఎవరికైనా ఇయ్యాలి కదా! తీసుకుపోయి నవదీప్ ఇచ్చి నా హార్ట్ మీకే ఇచ్చాను. నా కార్డు మీకే ఇచ్చాను. ఆ తర్వాత ఈ సెట్ మొత్తం డిమాండ్ పవన్ వచ్చిన తర్వాత ప్రేమలో మునిగి తేలినట్టు అయిపోయింది ఒక నిమిషం అనగానే ఆ తర్వాత జియ్య చెలే చెలే చెల్లె 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 అని చెప్పి డ్యాన్స్ చేసిర్రు. ఓకే. అయిపోయింది. సృష్టిని పోయి కూర్చోబెట్టిర్రు. టాటా బై బై డిమాండ్ చెప్పే ముందు ఎంత టాలెంట్ ఉన్నా లక్ అనేది ఉండాలి అని ఒక మాట చెప్పిండు. ఆఫ్‌కోర్స్ 200% ఇది రైట్. ఎంత టాలెంట్ ఉన్నా ఆసేపు ఉంటే అంతో ఇంతో అందేనండి. మరి రాసేపు ఉంటే అంత సొంతం అయ్యేనండి అన్నట్టుగా లక్ ఉంటే వర్కౌట్ అయితది. చాలా చాలా ఇంపార్టెంట్. వచ్చిన ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. మిస్టేక్స్ నుంచి నేర్చుకోండి. అంటే బాగా ఆడండి అని చెప్పిండు. రైట్. ఆ తర్వాత బిందు మాధవి ఉండి ఎప్పుడూ కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉంటూ పాజిటివిటీతో ఉంటావు. లవ్ స్ప్రెడ్ చేస్తుంటావు. వెరీ నైస్ మ్యాన్ అని చెప్పింది. అంటే థాంక్ యూ అన్నాడు. అభిజిత్ ఉండి మిస్ యూ డూడ్ అని చెప్పి బై చెప్పిండు. నవదీప్ అని ఉండి ఆల్ ది బెస్ట్ తమ్ముడు అంటే అన్నయ్య థాంక్ యూ అన్నయ్య. నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్స్‌కి ఆల్ ది బెస్ట్ అని చెప్పిండు నవదీప్ గారు. ఎందుకంటే మనోడు మూవీస్ చేస్తున్నాడు. ఆగుతలేడు ఎక్కడ కూడా. మూవీస్ చేస్తుండు, సీరీస్‌లు తీస్తుండు, సాంగ్స్ చేస్తుండు, ప్రమోషన్స్ చేసుకుంటుండు. అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని చెప్పి వీళ్ళకంటే అంటే పాపులారిటీ సంపాదించుకున్నోళ్ళు కూడా యుటిలైజ్ చేసుకోలేని ఈ టైంని డిమాండ్ పవన్ తన ఒబీడియన్స్ తోటి యుటిలైజ్ చేసుకుంటూ పోతుండు. ఈ సినిమాలో నీకో క్యారెక్టర్ ఉందంటే చెప్పు ఏం క్యారెక్టర్? ఏంటి నరేషన్ ఇవ్వండి. అట్లా కాకుండా అవునా చేస్తానండి అని చెప్పి అలా ప్రేమతో చేసుకుంటూ వెళ్ళిపోతాడు వర్క్‌ని. సో, అట్లా వర్క్ చేసుకుంటే వర్క్ వచ్చింది. వర్క్ చేయనోళ్ళు ఖాళీగా ఉన్నారు. సో, నెక్స్ట్ శ్రీముఖి
ఫైర్ బ్రాండ్ రాబోతుందిప్పుడు. మాట్లాడితే ముక్కు సూటిగా ఉంటుంది. నామినేషన్ చేస్తే ఫైర్ ఉంటుంది. మొత్తం హల్చల్ మే గుడుగుడాల్ ధమ్ దుమ్ దుమ్ ధమ్. దివ్య నిఖిత వచ్చేస్తుంది అని చెప్పి గిర్ర 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 గింగిర్ర గిర్రే అని చెప్పి దివ్య నిఖిత వచ్చింది. దివ్య నిఖిత హైట్‌కి తగ్గట్టుగా ఇంకో పర్సన్ వచ్చి డాన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళలో దీపకే. ఎందుకంటే దీపక్ దాదాపు 6'2" తన ప్రొఫైల్‌లో ఉంటది చూడు ఇన్‌స్టాగ్రామ్‌లో. 6 అడుగుల 2 అంగుళాల అజోనుబాహుడు. సో, దివ్య నిఖిత హైట్‌కి సరిపోయిండబ్బా! వచ్చి డాన్స్ చేసిండు. చేసిండు, ఎళ్ళిండు, కూర్చున్నాడు. దివ్య నిఖిత అంటంది నాస్టాల్జిక్ మూమెంట్ ఉంది నాకిక్కడికొస్తే. ఎందుకంటే పోయిన సంవత్సరం జరిగింది కాబట్టి అదంతా గుర్తొస్తుంది. మీ లెక్కన అక్కడ కూర్చున్నా. నా లైఫ్ 'బిగ్ బాస్' ముందు, 'బిగ్ బాస్' తర్వాత యాక్చువల్లీ నాకు అగ్నిపరీక్షకు వచ్చినప్పుడు ఐ వాస్ వెరీ రిజర్వ్డ్. అసలు ఒపీనియన్ చెప్పాలి అంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించేదాన్ని అన్నది. అనంగానే అబ్బచ్చా అంటాడు అభిజిత్ భాయ్. ఎందుకంటే ఆమె మొఖం మీద కొట్టినట్టు అప్పుడు మాట్లాడేది. ఎప్పుడైనా అట్నే మాట్లాడుతది. ఏదో ఇక్కడికొచ్చి రిజర్వ్డ్‌గా ఉన్న సిట్యుయేషన్స్ అయితే మనకు కనవల్లే. దివ్య నిఖిత కొంచెం ఎక్స్‌ప్రెషన్స్ ఇట్లా అంటే వీళ్ళు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు అని చెప్పి జడ్జెస్‌ని పొగిడింది. ఆ తర్వాత ఏదైనా కరెక్ట్ చేయడానికి కాన్ఫిడెంట్‌గా చేయడానికి ఇట్లా ఇక్కడ జ్యూరీ మనకి అన్నీ నేర్పిస్తది అన్నట్టుగా చెప్పి నామినేషన్ స్కిల్ చూద్దాం ఇక్కడ అని చెప్పి నెక్స్ట్ నామినేషన్ స్కిల్ గురించి నలుగురిని పిలిచిరన్నట్టు. మీరు నామినేట్ చేయండి. మీ స్కిల్ ఎట్లుందో చూద్దామని. ప్రియా, బాగి, ఝాన్సీ అండ్ శాలిని. అంటే వీళ్ళ నలుగురికి అవకాశం రాలేదని చెప్పి శ్రీముఖి వీళ్ళ నలుగురిని పిలిచింది. వీళ్ళలో ఇద్దరు అయిపోయిన తర్వాత మిగిలిన ఇద్దరికి నెక్స్ట్ టాస్క్ పెట్టిర్రు. రైట్. శాలిని, అపూర్వ. శాలిని వచ్చేసి అపూర్వని నామినేట్ చేసింది. నాకు ఇక్కడనే అబ్బా ఒక మాట. దివ్య నిఖిత నెక్స్ట్ టాస్క్‌కి వీళ్ళు బాగా చేసిర్రు, వీళ్ళు సెన్సిబుల్‌గా చేసిర్రు అని చెప్పి బాగీని అండ్ ప్రియాని తీసుకుంది కదా! ప్రియా చాలా బాగా డిఫెండ్ చేసింది. ఎక్స్‌ప్రెసివ్‌గా మాట్లాడింది. బాగి అంతేం మాట్లాడలేదే. బాగి కంటే ఇక్కడ డిస్కషన్‌లో నాకు తెలిసి శాలిని బాగా మాట్లాడుతది. పాయింట్ పెట్టే విధానం. అపూర్వ గురించి ఒక పాయింట్ భలే పెడతది. ఏమంటది? అంటే ఇక్కడనే కాదు ఆ తాళ్ళ దగ్గర కూడా శాలిని తనను తాను డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు పాయింట్స్ మాట్లాడే ప్రయత్నం గట్టిగానే చేసింది అన్న ఫీలింగ్ వచ్చింది. చూడురి శాలిని అపూర్వ మీద పాయింట్ ఎంత నీట్‌గా పెడతది చూడురి. కాన్ఫిడెన్స్ ఉంది అని చూపించుకుంటది అపూర్వ అని అనిపిస్తుంది. ఔట్ సైడ్ కాన్ఫిడెన్స్ కనబడతది బాగా. కానీ ఇన్‌సైడ్ కాన్ఫిడెన్స్ లేదేమో ఇన్నర్ సైడ్ అని నాకు అనిపించింది. అది ఓన్లీ బయటకు చూపించడానికి మాత్రం ఉన్నట్టుంది అని ఒక పాయింట్ పెడతది. పెడితే అపూర్వ కూడా డిఫెండ్ బానే చేసుకుంటది. ఏంటంటే నేను ఇక్కడున్న అందరికంటే కాన్ఫిడెంట్. ఈవెన్ కాన్ఫిడెంట్ అయినా గానీ ఐ నీడ్ సమ్ లవ్ అండ్ పుష్ ఆల్సో. అంటే నాకు కూడా ఒక ప్రేమ కావాలి. ఒక ఉత్సాహం, ప్రోత్సాహం అనేది కావాలి అని చెప్పింది. ఓకే. నెక్స్ట్ ఎంబటే ఝాన్సీ దగ్గరికి పోతారు. ఝాన్సీ నువ్వు నామినేట్ చేయంటే హేమంత్‌ని నామినేట్ చేస్తాడు. నేను స్టార్టింగే చెప్పినా కదా! హేమంత్ కూడా డిఫెండ్ బానే చేసుకున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ బాగి గాయత్రిని నామినేట్ చేసి డేర్ ఆర్ డై టాస్క్‌లో నువ్వు అక్కడ ఫోన్ చేద్దామని పోయినావు. ఆడికి పోయిన తర్వాత ఆయనకి నెంబర్ లేదు. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ అనుకుంటే ఏదో కావాలని చేసినావు అని ఏదో చెయ్యాలని చేసినట్టుగా అనిపించింది అని అన్నది. అసలు ఈ పాయింటే వాలిడ్ కాదు. ఎందుకంటే బ్రేకప్ స్టోరీ చెప్పి అంటే ఎక్స్ లవర్‌కి ఫోన్ చేయాలి అన్నప్పుడు ఆమె ముందుకొచ్చింది అంటేనే ఫోన్ చేద్దామని వచ్చినట్టే. ఆమె ఛాన్స్ నిలుపుకోవడానికి ఆ సిట్యుయేషన్‌లో వచ్చినప్పుడు ఆమె నంబర్ దొరకక వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ చేయడానికి ట్రై చేసిందే తప్ప అందులో ఏదో ఊరికే చేయాలని చేయడం ఏంది? ఊరికే చేయాలని ఎందుకు చేస్తదామె? ఇది వాలిడ్ పాయింట్ కాదు. అసల పాయింటే వర్కౌట్ కాని పాయింట్. ఇక్కడ గాయత్రి అన్నది. ఎప్పుడో 7 ఇయర్స్ బ్యాక్ కాంటాక్టు. అంటే అప్పుడు బ్రేకప్ అయిన స్టోరీ. అప్పుడు కాంటాక్ట్ ఇప్పుడు పని చేయట్లేదు. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో వేరే వాటిలో ట్రై చేసినా. నేనేం చేయాలి నంబర్ చేంజ్ చేస్తే అన్నది. అంతే కదా! అసలు అది వాలిడ్ పాయింట్ కాదు. తర్వాత ప్రియాంక. నెక్స్ట్ ప్రియాంక అపూర్వని నామినేట్ చేసింది. చేసుడు పక్కన పెట్టు. చేసే విధానము, ఆ ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి చూడు. కిల్లింగ్. నెక్స్ట్ లెవెల్. అబ్బో! ఆ! హ్మ్. ఆ! ఇట్లాంటి ఎక్స్‌ప్రెషన్స్‌తో చేస్తుంటే చూడడానికి డిఫరెంట్‌గా అనిపించింది. అందుకేనేమో ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసిర్రు టాప్ 15కి అనే ఫీలింగ్ వచ్చింది. చేస్తుంది ప్రియాంక అపూర్వని. ఇట్లా ఈ ఈ 'బిగ్ బాస్' అగ్నిపరీక్ష అనేది ఒక పెద్ద బిగ్ ఆపర్చునిటీ. ఇక్కడికొచ్చి నువ్వు హెయిర్ కట్ చేయను, అది చేయను, ఇది చేయను అని స్టార్ట్ చేసిర్రు మీరు. నిన్న ఆడిన ఆటలో చూస్తుంటే సంచాలకి అబ్బా! దారుణం మాట అది. దారుణం. ఘోరం అంటే ఘోరం చేసింది ఈమె. ఆ ప్లేస్‌లో గిట్ల నేనుంటే స్టాప్ చెప్పింది. స్టార్ట్ చేయలేదు మళ్ళా. రోహిత్ ప్లేస్‌లో నేను గిట్ల ఉంటే అబ్బా! నేనైతే ఏడ్చుకుంటూ కూర్చుండేదాన్ని. ఇక పిస పిస అయ్యేదాన్ని నేను అని ఇవన్నీ చెప్తుంటే ఎక్స్‌ప్రెసివ్‌గా మాట్లాడినట్టుగా అనిపించింది. ఆఫ్‌కోర్స్ దివ్య నిఖిత కూడా బాగీని ఎక్స్‌ప్రెసివ్‌గా మాట్లాడుతుందన్న పాయింట్ మీద కన్సిడర్ చేసిన. ఇద్దరిని ఎక్స్‌ప్రెసివ్‌గా మాట్లాడిర్రు అన్న సెన్స్‌లో కన్సిడర్ చేసింది. కానీ ఆ సిట్యుయేషను, ఆ పాయింట్ కరెక్ట్ కాదు బాగీదనేది నా పాయింట్. సరే అపూర్వ కూడా డిఫెండ్ చేసుకుంది. రోహిత్ అనే వ్యక్తి ఫిజికల్ అవుతున్నప్పుడు నచ్చని అమన్ ఆయన కూడా ఫిజికల్ అయిండు. ఆయన కూడా ఫిజికల్ అవ్వడానికి ఏదైతే అదయింది. ఉంటే ఉంటా, పోతే పోతా అని 2 సార్లు అన్నాడు. అట్లా ముందడుగు వెళ్ళడం వల్ల ఇట్లా చేస్తున్నప్పుడు ముందడుగు వెళ్ళడం వల్ల పుషింగ్ అనేది జరిగింది. హూ స్టార్టెడ్ ఇండైరెక్ట్‌లీ అమనే స్టార్ట్ చేశాడు. నేను నేను చెప్తున్నా. నా డెసిషన్ అయితే నేను మార్చుకోలే. ఈవెన్ జడ్జెస్ కూడా, ఈవెన్ జ్యూరీ మెంబర్స్ కూడా వాళ్ళు డెసిషన్ చేంజ్ చేసుకోమని చెప్పినట్టుగా మాట్లాడుతుంటే కూడా నేను డెసిషన్ చేంజ్ చేసుకోలేదు. నా స్టాండ్ మీద నేనున్నాను అని చెప్పింది. అపూర్వ రోహిత్ గేవ్ 100% బెటర్ పెర్ఫార్మన్స్ దాన్ అమన్ అని చెప్పింది. ఇక్కడ నాకొక పాయింట్ ఉంది. ఈమె ఏమంటుంది?
రోహిత్ ఫిజికల్ అయితే నచ్చని అమన్ చేయకూడదు అంట. డూ ఆర్ డై అనే సిచ్యువేషన్ నాకంటే అతని దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు అతను ఫిజికల్ అవుతాడు, ముందుకు పోతాడు. అదే స్ట్రాటజీ ఇప్పుడు రోహిత్ వాడిన స్ట్రాటజీ వాడి తనని హోల్డ్ చేసి అతని దానిలో నుంచి ఒక రెండో మూడో ఇతను దానిలో వేసుకుంటే ఇతను గెలుతాడు అన్నప్పుడు ఫిజికల్ అవుతాడు. అందులో తప్పే ఉంది. ఇప్పుడు రోహిత్ ఫిజికల్ అయినప్పుడు నీకు రైట్ అయినప్పుడు అమన్ ఫిజికల్ అయితే రాంగ్ ఎట్లయితుంది? అంటే పర్సన్ నచ్చక ఈ పాయింట్ పెడుతున్నట్టుగా అనిపించింది నాకు. అవునా కదా చెప్పండి? ఇప్పుడు రోహిత్ మీద ఇంప్రెషన్ బాగుండి, అమన్ మీద ఇంప్రెషన్ బాగాలేక ఫ్రెండ్ అయ్యో, ఫ్రెండ్ కాకుండా ఉంటే గనక అట్లా డిస్కషన్ చేస్తారు చూడు, ఆ టైప్‌లో అనిపించింది నాకు. ఇప్పుడు రోహిత్ ఫిజికల్ అయితే నచ్చలేనోడు ఇతను ఫిజికల్ కావద్దా ఇగ? ఎందుకంటే అతను గెలవాలి కదా! గెలవడానికి ఫైట్ చేయాలి కదా! ఫైట్ చేసిండు. రోహిత్ ఎంత స్ట్రాంగ్‌గా ఇచ్చిండో అందులో కొంతవరకైనా అమన్ ఇస్తేనే గెలుస్తాడు. నేను సరే పోతే పోనితీ అని ఉండదు కదా! ఏదైతే అదయింది అన్నట్టుగానే ఉండాలి. సరే. సో, నేను రోహిత్, అమను దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే చాలా పెద్ద స్టోరీ అయితది. దేవర కథ తెలవాలి అదంతా పెద్ద ముచ్చట. సో, దాని మీద ఒక వీడియో చేసిన. షార్ట్ వీడియోలాగా చేద్దామని స్టార్ట్ చేస్తే అది పెద్ద వీడియో అయింది. అది లాంగ్ వీడియో కిందనే అప్‌లోడ్ చేసినా కానీ పొడుగ్గుంటది. దీనికంటే ముందు వీడియో చూసే ప్రయత్నం చేయండి. అందులో బేసిక్‌గా తప్పు బిగ్ బాస్ టీమ్‌దుంది, అపూర్వదుంది, జ్యూరీదుంది. అక్కడ రోహిత్ గాని, అమన్ గాని 100% ఇచ్చిర్రు అనేది నా పాయింట్. అది ఎక్స్‌ప్లెయిన్ నీట్‌గా చేసిన. సిట్యుయేషన్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ. రైట్. నెక్స్ట్ ఇక్కడ చరణ్ చేయెత్తుతా ఉన్నాడు. ఎందుకంటే అపూర్వ ఈ పాయింట్ చెప్తూ రోహిత్‌కి 100% బెటర్ పర్ఫార్మెన్స్ దాన్ అమన్ అని చెప్పిన తర్వాత నువ్వు అన్నావు కదా! నేను ఆటలు ఆడడానికి ముందుకు రాలేదని. నేను ఐ చూజ్ టు బీ దేర్. నేను ఎంట్రీ, ఎగ్జిట్ రౌండ్‌లో ఉండి అక్కడి నుంచి రిస్క్ చేసి వచ్చిన, ఆ తర్వాత గేమ్ ఆడొచ్చినా ఇవన్నీ అక్కడ చరణ్ ఇక చేయెత్తిండంటే ఇక దించుతలేడు. అంటాండు. అంటే ఆగు ఒక నిమిషం చరణ్ మాట్లాడకపోతే ఇప్పుడు బ్లాస్ట్ అయిపోయేటట్టున్నాడు. చరణ్ చెప్పు ఏంది పాయింట్ ఏంది చెప్పు అనంటే, కాదు మీరన్నారు గదా! ఇప్పుడు ఎగ్జిట్ అండ్ ఎంట్రీ దాకా పోయినంటే అది మీరు చూజ్ చేసుకొని ఐ చూజ్ టు బి దేర్ అన్నారు గదా! యూ చూజ్ టు బి దేర్ కాదు. ఐ యామ్ పుట్టింగ్ మై సెల్ఫ్ ఇంటూ దట్ రిస్క్ అన్నట్టుగా చెప్పిర్రు గదా! మీరు రిస్క్ చేయలేదు. మీరు ఆడకపోతే ఎవరు ఆడనోళ్ళు మొత్తానికే అసలు ఇన్వాల్వ్ కానోళ్ళు, డేర్ చేయడానికి ముందుకు రానోళ్ళు ఎవరు అన్నప్పుడు మీరు మాత్రమే మిగిలిర్రు. అందుకే ఆడ తీసుకొచ్చి మిమ్మల్ని రిస్క్‌లో పెట్టిర్రు. రిస్క్ మీరు జేయలే. మీరు రిస్క్‌లో పడ్డరు అని చెప్పిన పాయింట్ నాకు బాగా నచ్చింది. అంటే అటువంటి టైంలో స్టాండ్ తీసుకొని నిలబడి మాట్లాడడమే కావాలి. రైట్. ఆ తర్వాత నేను ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్‌లోకి తీసుకెళ్ళింది నన్ను నేను ఎక్స్‌ట్రీమ్ అపూర్వ డిఫెండింగ్ చూడుర్రి. నన్ను నేను ఎక్స్‌ట్రీమ్ కండిషన్‌లోకి తీసుకెళ్ళింది నేనే గదా! రిస్క్‌లో పెట్టుకుంది నేనే గదా! అంటారు. అవును పెట్టిర్రు. అది కావాలని చేసిర్రా మీరు అనంటే ఎగ్జిట్ ఎంట్రీలో ఉండాలని మీరు కావాలని అప్పటిదాకా గేమ్ ఆడకుండా కావాలని చేసిర్రా అని చెప్పి చరణ్ అడుగుతారు. అడిగితే అపూర్వ అంటది, ఎగ్జాక్ట్‌లీ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్ లైక్ దట్ యూ కెన్ టేక్ ఇట్ లైక్ దట్ అంటది. నువ్వు అట్లా తీసుకున్నావంటే అట్లా తీసుకో అంటది. అదేంది? బేసిక్‌గా మీరు ఆడక గదా అక్కడికొచ్చింది. అదేదో అచీవ్‌మెంట్ లాగా, అదేదో సాధించిన దానిలాగా చెప్తారేంటి? అదేదో ఫేట్ లక్ సెట్ అయిపోయి ఫోటో ఎళ్ళిపోయి మీరున్నారు అన్న సిట్యుయేషన్ కదా! ఇట్స్ యువర్ బ్యాడ్ థింగ్ గదా! దాన్నేదో గుడ్ లాగా అదే కావాలి యాక్చువల్లీ బిగ్ బాస్‌లో. నేను తప్పు చేసినా, రైట్ చేసినా నేను రైట్ అని చెప్పి వాదించుకోవడం కావాలి. అది అపూర్వ దగ్గర ఉంది. డిఫెండింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి. ఇవైతే పక్కా. అండ్ నాకైతే శోభక్క యాదికొచ్చింది. సీజన్ 7 శోభక్క ఆ రేంజ్‌లోనే ఆ ఎక్స్‌ప్రెషన్స్ గాని, సీరియస్‌నెస్ గాని కనిపించింది. రైట్. ఆ తర్వాత దివ్యనికితో ఉండి స్టాప్ ఆపురి. నాకైతే ప్రియాది అండ్ భాగ్యది నచ్చింది. ద వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనేది నచ్చింది ప్రియాది అని చెప్పి తీసుకుంది. నెక్స్ట్ రౌండ్‌కి టాస్క్‌కి. ఈ టాస్క్‌లో కొలువు, గెలువు అనే టాస్క్‌ని టైటిల్ పెట్టొచ్చు. వీళ్ళు మెజర్ ద ట్రెజర్ అని పెట్టారు. అయితే వస్తువు ఒకటుంటది. ఇప్పుడు ఇగో ఈ పెన్నుంది. ఈ పెన్ ఎందుకు ఈ మైకే తీసుకుందాం. ఈ మైక్ ఉంది. దీని సైజ్ ఎంత అన్నప్పుడు కొలవాలంటే ఇట్లా పెట్టినామనుకో. ఇది కొలత అంటే ఇట్నే తీసుకొని ఇట్నే పోయి అక్కడ పెట్టి సైజుని కొలవాలి. మధ్యలో ఒక టైర్లున్నాయి. టైర్లలో దాటుతూ పోవాలి. ఆ తర్వాత ఒక డోర్ ఉంది. డోర్ ఓపెన్ చేసి పోవాలి. డోర్ ఓపెన్ చేయాలన్నప్పుడు వాళ్ళు ఇట్లా పెట్టుకొని పోతుర్రు కదా! పోయేటోళ్ళు డోర్ దగ్గర పోయిన తర్వాత ఇట్లా ఓపెన్ చేసి ఆ తర్వాత మళ్ళీ పెట్టుకొని పోతారు. అట్లా పెట్టుకునే బదులు ఇట్నే చేతులు ఇట్నే పట్టుకొని పోయిన తర్వాత డోర్ దగ్గరికి పోయినాక ఇది డోర్ ఓపెన్ చేసేదనుకుందాం. ఇది అనుకుందాం డోర్ ఓపెన్ చేసేది. ఇట్లా పెట్టుకొని పోతున్నప్పుడు ఇట్లా పోయినాక ఇక్కడ డోర్ ఓపెన్ చేసిన దగ్గర ఈ చెయ్యి ఇక్కడనే ఉంచేసి డోర్‌కే ఉంచి ఇదిని ఇట్లా తిప్పి డోర్‌ని తీసి ఇట్నే తిప్పుకొని ఇట్లా పోవచ్చు కదా! అట్లా కాదు ఆడికి పోయినాక ఇట్లా తిప్పుతారు. మళ్ళా పోతారు. అదేంది? సరే మొత్తానికైతే ఫన్ జనరేట్ చేసింది గేమ్ అయితే. ప్రియ మంచి ఎంటర్‌టైనింగ్‌గా చేసింది. అండ్ భాగ్య ఆల్సో ఎంటర్‌టైనర్. ఇద్దరు ఎంటర్‌టైనర్స్ కలిసి ఆడినట్టు కనిపించింది. సో, బానే చేసిర్రు. మొత్తానికైతే ఇద్దరిది టై అయింది. అక్కడ ఒక చిన్న స్కెల్టన్ బొమ్మ, దాని కొలత, గిటార్ కొలత, చిన్న బోన్ ఉంది. ఆ బోన్ కొలత, షూ ఉంటే షూ కొలత అండ్ టేబుల్ కొలత. మొత్తం ఇట్లా పెట్టుకొని పోవాలి అని చెప్పి ఆ టాస్క్ ఆడిర్రు. బానే ఆడిర్రు. ఫన్ ఓరియెంటెడ్. మొత్తానికైతే ఇద్దరికి టై అయితే మళ్ళీ ఒక్కటి పెట్టి చేస్తే సుత్తి పెట్టి మళ్ళీ చేస్తే ఆఖరికి బాగి గెలిచింది. ప్రియా ఓడిపోయింది.
బాగీ గెలిచిన తర్వాత ఆమెకు కూడా బ్లైండ్ కార్డ్ ఇచ్చారు. బ్లైండ్ కార్డ్ ఇస్తే ఈ బ్లైండ్ కార్డ్ ఎవరికి ఇస్తామంటే నన్ను ఇంటికాడ పాప, పాప, పాప అని పిలుస్తారు. శ్రీముఖిని కూడా వాళ్ళ ఇంట్లో పాప, పాప, పాప అని పిలుస్తారు. నేను నా కార్డ్‌ని మా పెద్ద పాపకి ఇస్తా అని చెప్పి పెద్ద పాపకి ఇచ్చిందనమాట. పెద్ద పాప, చిన్న పాప అంటాడు అక్కడ నవదీప్ అన్న. సో, బాగీకి కూడా అట్లాంటి బ్లైండ్ కార్డే వచ్చింది. అవును. బాగీ మధ్య మధ్యలో జోకులేస్తా ఉంటే మీకేమనిపిస్తుంది? లైక్ ఏది? నవదీప్ అన్నతోటి రీల్ హస్బెండ్ అనే పాయింట్ మీద జోకులేస్తుంటే వాట్ ఈస్ యువర్ ఫీల్? గోరింటాకు బాగా పండింది కదా అని చెప్పి చేతులు ఇట్లా పట్టి చూస్తే మా ఆయన మంచోడు కాబట్టి అని చెప్పి నవదీప్ గారికి చూపిస్తే మా ఆయన మంచోడు కాబట్టి ఎర్రగా పండింది అన్నది. దీని మీద ఒపీనియన్ ఫన్ జనరేట్ చేయడానికి చేస్తున్నది నా ఒపీనియన్. అందులో తప్పేం లేదు. కాకపోతే ఏందంటే ఈ మధ్య కాలంలో రాజ్‌కుమారి నవదీప్ గారి మీద ఏసిన జోకులకు కావచ్చు, బాగీ నవదీప్ గారి మీద ఏసిన జోకులకు కావచ్చు, నేను కొన్ని నెగెటివ్ కామెంట్స్ చూస్తున్నా. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్ కింద కామెంట్‌లలో చెప్పే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ దివ్యనిఖిత ఐ హోప్ ఈ ఇయర్ కూడా కామనరే గెలవాలి అని అన్నది. ఈ పాయింట్ మీద మనం మాట్లాడుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఇయర్ కూడా కామనరే గెలిపిస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి సెలబ్రిటీలు రారు. ఇప్పటికే ఘోరమైన సిచ్యువేషన్. సెలబ్రిటీలు వామ్మమ్మయ్య రామయ్య అవసరమైతే సెలబ్రిటీస్‌కి కూడా అగ్నిపక్ష షోలో పార్టిసిపేషన్ ఇచ్చి మమ్మల్ని కూడా అందులో పెట్టి మమ్మల్ని ఫేమ్ చేయండి. ఎందుకంటే వీళ్ళు మంచి ట్రెండీగా ఇప్పుడు అగ్నిపరీక్ష ఆడేసరికి క్రౌడ్ అంతా వాళ్ళకి పుల్ అయిపోయి వాళ్ళ ఫ్యాన్స్ అయ్యి కూర్చుంటారు. లక్షలు, మిలియన్స్ వ్యూస్ తోటి పోతున్న వాళ్ళతో ఇప్పుడు ఏంటి ఆల్రెడీ సీనియర్ యాక్టరు అసలు బజ్ లేని యాక్టర్ వచ్చేస్తే ఆల్రెడీ బజ్ అంతా బిగ్ బాస్ ఆడియన్స్ అంతా వీళ్ళకి ఫ్యాన్స్ అయిపోయిన తర్వాత మేము వచ్చి ఏం చేయాలి? మేము ఎంత చేసినా గానీ ఏముంటది లాభం అనే సెన్స్‌లో వాళ్ళు కూడా తీసుకుంటారు కదా! చూద్దాం. ఈ సీజన్ కామన్ మ్యాన్ కాకుండా కామన్ మ్యాన్‌లో అయినా లేదంటే సెలబ్రిటీలో అయినా వుమెన్‌ని విన్ చేస్తారని నాకు అనిపిస్తుంది. ఇట్స్ మై సిక్స్త్ సెన్స్ నాకు అనిపిస్తుంది. చూద్దాం. రైట్. నెక్స్ట్ మాస్క్ మ్యాన్ వచ్చిండు హరిత హరీష్. మాస్క్ వేసుకున్న స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషి. మాస్క్ మ్యాన్ హరిత హరీష్ అనగానే వచ్చిండు. లుక్ డిఫరెంట్ ఉంది నీది మొత్తం అని చెప్పి బిందుమాధవ్ అంటే మీరు గుండుని చూశారు నా గుండెని చూశారు అని చెప్పి స్టార్ట్ చేసిండు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి రావడం అంటే స్వర్గంలోంచి వెళ్ళి మళ్ళీ స్వర్గానికే వచ్చినట్టు అనిపిస్తుంది. నోవేర్ టు సమ్వేర్ నాకు తీసుకుపోయింది మాత్రం ఈ షోనే అని చెప్పి చెప్పిండు. ఓకే. ఈ ఫేమ్ తోటి వీళ్ళు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు అనేది నాకు తెలియదబ్బా. ఇప్పుడు హరిత హరీష్ కావచ్చు, మర్యాద మనీష్ కావచ్చు, వీళ్ళు ఈ ఫేమ్‌ని ఎలా వాడుకుంటున్నారని నాకు తెలియదు. రైట్. నోవేర్ టు సమ్వేర్ అనేది ఈ ప్లాట్‌ఫామ్ ఇచ్చింది. ఇప్పుడు మన కళ్యాణ్ అంటే ఏదో సాంగో, వెబ్ సిరీసో ఇట్లాంటివి చేసిండు అనుకుందాం. డిమాన్ అంటే సాంగులు, సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసిండు అనుకుందాం. ఇప్పుడు హరిత హరీష్ కావచ్చు, మర్యాద మనీష్ కావచ్చు దీన్ని ఎట్లా వాడుకుంటున్నారు ఫేమ్‌ని? యాహ్! దివ్యనిఖిత అంటే డాక్టర్ చదువుకుంది, డాక్టర్ అయిపోయింది అనుకో అది వేరే విషయం. యాహ్! నెక్స్ట్ టాస్క్ తాడు పెంచిన బంధం. ఈ అవకాశం దొరకని ఇద్దరు సింగర్ ఝాన్సీ అండ్ శాలిని వీళ్ళిద్దరిని పిలిచి అక్కడ రెడ్ తాడులున్నాయి, బ్లూ తాడులున్నాయి. ఒకరు బ్లూ తాడు తీసుకోరి, ఒక రెడ్ తాడు తీసుకొని మీరు అక్కడ ఉన్నారు కదా ముక్కలు నేనట్టు అక్కడ వీళ్ళకి సపోర్ట్ చేసేటోళ్ళని రావాలి అని చెప్పి అటు కొంతమంది ఇటు కొంతమంది కూర్చొని చైర్లేసి సో మీరు ఏం చేయాలంటే మీ పని మీరు పోయి వాళ్ళ కాళ్ళకి తాడు కట్టాలి. తాడు కడితే వాళ్ళు ఉంచుకోవచ్చు, తీసేస్తే తీసేయచ్చు. సో తీసేసేది వాళ్ళ ఇష్టమే, ఉంచుకునేది వాళ్ళ ఇష్టమే. మీరు మ్యాక్సిమం టైమ్స్ కట్టే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని తీసేయకుండా వాళ్ళతో సపోర్ట్ తీసుకోవడానికి బతిలాడడం ఏదో ఒకటి చేయండి అని చెప్పారు. అదే సపోర్ట్ తీసుకోవడానికి బతిలాడడం. అయితే బిగ్ బాస్‌లో కావాలి కదా ఇది బతిలాడడం, సపోర్ట్ తీసుకోవడం. కాబట్టి అందుకే ఈ టాస్క్ పెట్టారు అన్నట్టు. సో సపోర్టింగ్ టాస్క్ యాహ్! ఇక్కడ ఝాన్సీ పోయి అందరికి కడతాంది, శాలిని పోయి కడతాంది. శాలిని ప్రతి దగ్గర కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది. పిచ్చింగ్ అంటారు కదా అట్లా బతిలాడుతుంది అన్నట్టు. ఇగో ప్లీజ్ నేను నీకు సపోర్ట్ చేస్తా తర్వాత ఈ టాస్క్‌లో నువ్వు నాకు సపోర్ట్ చేయి, నేను నీకు సపోర్ట్ చేస్తా నువ్వు నాకు సపోర్ట్ చేయి అని కూడా అందరిని అడుగుతా ఉంది. అడిగే విధానం బాగుంది. కానీ ఇక్కడ ఏందంటే ఎవరు క్లోజో వాళ్ళది ఉంచుకుంటారు. ఎవరు క్లోజ్ లేరో వాళ్ళు తీసేస్తా ఉంటారు. అది కామన్‌గా జరిగేదే. శాలిని కడుతుంటే కొంతమంది తీసేస్తున్నారు. ఝాన్సీ కడుతుంటే కూడా కొంతమంది అపూర్వ ఝాన్సీ కట్టినా, శాలిని కట్టినా తీసేసింది. ఎందుకంటే తీసేస్తుంది. శాలిని అంటే నామినేట్ చేసింది. మరి ఝాన్సీది ఏం చేసింది అంటే ఝాన్సీది ఎందుకు తీసేస్తుందో తెలవదు. వైబ్ మ్యాచ్ కాకపోవుండొచ్చు. ఆమెది వేరే కల్చర్, ఈమెది వేరే కల్చర్. ఆమెది వేరే నేచర్, ఈమెది వేరే నేచర్ కాబట్టి వైబ్ మ్యాచ్ కాకపోవచ్చు. అందుకే ఝాన్సీది కూడా తీసేస్తుంది. ఇద్దరిది తీసేస్తుంది. అయితే ఇది చేస్తూ పోతున్న టైంలో ఇక ఈవెన్ రాజకుమారి కావచ్చు, రోహిత్ కావచ్చు వీళ్ళు కూడా కాళ్ళగట్టిని తీసేస్తారు. వాళ్ళకు కూడా వ్యాలిడ్ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఇక్కడ బ్లూవి 7 రెడ్‌సి 5 ఉన్నాయి. అంటే రెడ్ శాలిని ఓడిపోయింది. బ్లూ 7 ఉన్నాయి. షా ఝాన్సీ గెలిచింది. అయితే లాస్ట్‌లో బ్లూ కట్టిన రోహిత్ కూడా తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కరెక్ట్‌గా బజర్ మోగింది. సో బజర్ మోగేలోపు అక్కడ ఉండడం వల్ల రోహిత్ అక్కడ ఉంది. అందుకే తర్వాత రోహిత్‌ని అడిగినప్పుడు ఝాన్సీది తీసేద్దాం అనుకున్నాను నేను. నాకు ఝాన్సీ టీమ్‌లో ఉండడం, ఝాన్సీకి సపోర్ట్ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఆమె జీడీ నుంచి ట్రావెల్ అవుతూ వస్తున్నాం. కానీ నా ప్రిఫరెన్స్ ఆమెకి లాస్ట్ ఉంది. ఫస్టే వచ్చి నాకు కట్టలేదు. వేరే వాళ్ళకి కట్టిన తర్వాత లాస్ట్‌లో నాకు కట్టింది. ఇద్దరు ముగ్గురు అయిపోయిన తర్వాత. ఆ ప్రిఫరెన్స్ నాకు నచ్చలేదు. ఎందుకంటే ట్రావెలింగ్ అప్పటినుంచి ఉంటే నన్ను ప్రిఫర్ చేయాలి కదా అని అంటే అందరూ అంటే శ్రీముఖి కావచ్చు, నవదీప్ కావచ్చు అందరూ కూడా చెప్పిన పాయింట్ నాకు బాగా అంటే ఆయనకు కూడా అర్థమైంది. నాకు కరెక్ట్‌గా అనిపించింది. ఝాన్సీ కూడా అన్నది.
ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి నేను బతిలాడుకోవాల్సిన అవసరం లేదు. నీకు కడితే అది అట్టే ఉంటదని చెప్పి నేను నీకు కట్టకుండా మిగతా వాళ్ళని బతిలాడుతున్నా. ఎవరైతే తీసేస్తారో వాళ్ళ దగ్గరికి పోయి కట్టే ప్రయత్నం చేసినా స్టార్టింగ్ వాళ్ళు మెప్పించేదందుకు నువ్వు మనోడివి కదా! నువ్వు మావోడివే అన్నట్టుగా అనుకున్నా. అందుకే నీకు కట్టలేదు అన్నట్టుగా ఒక పాయింట్ చెప్పింది. నైస్ పాయింట్ ఇది. ఇక్కడ అందరూ సపోర్ట్ చేసిర్రు. అరే కరెక్టే కదా! ఇప్పుడు నువ్వు క్లోజ్ అన్నప్పుడు, నువ్వు ఫ్రెండ్ అన్నప్పుడు నీకు ఎప్పుడు కట్టినా ఓకే కదా! అన్న సెన్స్ ఉంటది కదా తనకని చెప్పి అందరూ చెప్పిర్రు. సరే ఇక్కడ ఒక్కొక్కరిని అడిగిండ్రనమాట. ఎందుకు ఉంచుకున్నావు? హేమంత్ నువ్వెందుకు ఉంచుకున్నావు అంటే, నాకు శాలినితో అంత ర్యాపో లేదు కాబట్టి ఝాన్సీది ఉంచుకున్నా అన్నాడు. ఆర్‌కే నువ్వెందుకు ఉంచుకున్నావు అంటే, ప్రేమగా అన్నయ్య అని పిలుస్తారు. చాలా ఎమోషనల్‌గా మంచిగా మాట్లాడతారు. బాగా క్లోజ్ ఉన్నారు కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నాను అనగానే, ఇక శాలిని ఇద్దరు ముగ్గురు ఇట్లాంటి ఆన్సర్ చెప్పగానే టక్కన అందుకుంది. ఇక్కడ మీకు గేమ్‌లో సపోర్ట్ అంటే స్ట్రెంగ్త్‌గా ఉంటారు. సపోర్ట్ అంటే గట్టిగా ఉంటది. మనకు బలం వీళ్ళతోటి ఉంటే అన్నట్టుగా చూసుకుంటారా? లేదంటే ఇటువంటి గేమ్‌లో గూడా మీరు నాకు క్లోజ్‌గా మాట్లాడుతది అన్న పాయింట్ తోటి తీసుకుంటారా? అని శాలిని ఒక పాయింట్ పెట్టింది. పాయింట్ కరెక్టే. కానీ వాస్తవానికి మనం మనుషులం. మనుషులం ఏందంటే ఒక మనిషి మనతో ప్రేమగా మాట్లాడితే వాళ్ళకి మంచోళ్ళా, చెడ్డోళ్ళా, చిన్నోళ్ళా, పెద్దోళ్ళా, పొట్టోళ్ళా, పొడుగోళ్ళా, వీకా, దొడ్డా, సన్నమా, లావా ఇయన్నీ చూడం. మనోడు గదా! అని చెప్పి సపోర్ట్ చేస్తాం అట్లా. అక్కడ రిలేషన్ బాండ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 'బిగ్ బాస్' హౌస్‌లో కూడా బాండ్ అనేది ఇంపార్టెంట్. ఇవే నేర్చుకోవాలన్నట్టు ప్రతి దగ్గర మనం. సో, నెక్స్ట్ ఏంటి గాయత్రి వచ్చేసి స్టేజ్ మీద బిహైండ్ ద స్టేజ్ అంతటా కూడా 2 ఫేసెస్ ఉండవు. ఒకటే ఫేస్ ఉంటది. కాబట్టి నేను ఝాన్సీని ఉంచుకున్న తాడు అని చెప్పింది. అంటే ఝాన్సీ ఎక్కడైనా ఒక రకంగానే ఉంటది అన్న సెన్స్ అన్నట్టు. అంటే ఇక్కడ ఈ సెన్స్‌తో పాటు ఇక్కడ ఇంకోటిది కూడా తీసుకోవాలి. గాయత్రి దృష్టిలో శాలిని 2 ఫేస్‌డ్‌గా ఉంటది. స్టేజ్ మీద ఒక రకంగా ఉంటది. స్టేజ్ దాటితే ఇంకో రకంగా ఉంటది అనే పాయింట్ అన్నట్టు. సరే అపూర్వ ఉండి మెచ్యూరిటీ ఉంటది సంథింగ్ అన్నట్టు చెప్పింది. శాలిని వర్సెస్ అపూర్వ జరిగింది కాబట్టి అపూర్వ టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా ఆమె తీసేస్తది. అది వేరే విషయం అనుకోరి. శాలిని తీసేస్తూనే నెక్స్ట్ ప్రియ అండి నాకు ఎవరైనా ఓకే. బజర్ లోపు ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళు కట్టుకోవచ్చు అని చెప్తుంది. ఎవరైనా కట్టుకోరు నాకేముంది. బజర్ దాకా కొట్లాడాలి. ఆ తర్వాత రోహిత్ ఉండి ఝాన్సీ తీసి చెప్పేసిన కదా. తర్వాత అమ్మ నుండి తన పొటెన్షియల్ నాకు ఇష్టం అన్నట్టుగా చెప్పిండు. బాగి ఉండి నాకు కడతది అనుకున్నా కానీ నాకు కట్టలేదు, ప్రిఫర్ చేయలేదు నాకు అని చెప్పి సేమ్ ఝాన్సీ విషయంలో అదే పాయింట్ వచ్చింది. మీరిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి మీకు కట్టినా కట్టకపోయినా ఎప్పుడు కట్టినా ఓకే అన్నట్టుగా సెన్స్‌లో అనుకుందేమో అని చెప్పి వీళ్ళు కవర్ చేసారు జడ్జెసే. శాలిని ఉండి పొటెన్షియల్ చూస్తారా? లేదంటే మీరేం చూస్తారు? అంటే అమ్మని అన్నాడుగా పొటెన్షియల్ ఇష్టమని. సో, శాలిని పొటెన్షియల్ ఆమె ఆడే విధానం ఇష్టం అన్న పాయింట్ చెప్పేసరికి ఇక్కడ శాలిని ఆ పాయింట్‌ని తీసుకొని పొటెన్షియల్ చూస్తారా? లేదంటే మీ క్లోజ్ అని చూస్తారా? అని అడిగింది. ఓకే. గ్రూప్‌లో ఆట అంటే సక్సెస్ అవ్వాలి అంటే మనం వీక్‌గా ఉన్నది తీసుకుంటామా? స్ట్రాంగ్ ఉంటే తీసుకుంటామా? క్లోజ్ ఉంటే తీసుకుంటామా? స్ట్రాంగ్ ఉంటే తీసుకుంటామా? అంటే స్ట్రాంగ్ ఉంటే తీసుకుంటాం కదా! అన్నట్టుగా చెప్పింది. గ్రూప్‌గా ఆడడం వేరు. సపోర్ట్ టాస్క్ వేరు. గ్రూప్‌గా ఆడడం అంటే అందరం కలిసి గ్యాంగ్‌గా ఉన్నప్పుడు నీ టీమ్‌లో ఎవరు ఉండాలి అన్నప్పుడు నా దాంట్లో గట్టిగా ఉన్నోళ్ళు ఉండాలి అన్న పాయింట్ తీసుకుంటాం. ఒక గ్రూప్ గేమ్, ఒక ఫిజికల్ టాస్క్ వచ్చిందనుకో గ్రూప్‌గా ఆడుతున్నప్పుడు నేనే అక్కడ అంటే ఒక సదర్ పర్సన్ నేనే అనుకుంటే నేను ఫస్ట్ టీమ్‌లోకి ఎవరిని తీసుకుంటా? రోహిత్‌ని తీసుకుంటా. రోహిత్ స్ట్రాంగ్ ఉన్నాడు. రోహిత్‌ని తీసుకుంటా. ఆ తర్వాత మిత్రేష్‌ని ప్రిఫర్ చేసే ప్రయత్నం చేస్తా. అట్లా ఒక్కొక్కరిని స్ట్రాంగ్ వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేస్తాం కదా! లైక్ దట్. అది గ్రూప్ టాస్క్ అయితది. ఇది గ్రూప్ టాస్క్ కాదు కదా! సపోర్టింగ్ టాస్క్. కార్డ్ రివీల్ చేస్తున్నాం అని చెప్పి హెడ్ టు స్టార్ట్ అంట. అంటే అందరికంటే ముందు నువ్వు స్టార్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్. ముందుగాల స్టార్ట్ చేసే ఆపర్చునిటీ. హెడ్ టు స్టార్ట్ అన్నట్టుగా ఈమెకు ఒక కార్డ్ ఇచ్చారు. సో, హ్యాపీ వెళ్ళిపోయింది కూర్చున్నది. నెక్స్ట్ అభిజిత్ నాకు ఒక్క కార్డ్ కూడా ఇవ్వరు. ఎవరు ఇవ్వలేదు కదా! నేను బతిలాడాను నేను. నాకు ఇవ్వరా కార్డు అని. నాకెవరు ఇవ్వలేదు కదా! సరే ఇప్పటిదాకా ఉన్న కార్డ్స్ వేరు. ఇప్పుడు నా దగ్గర ఒక కార్డ్ ఉంది. మామూలుగా ఉండదు. మీకు శక్తినిచ్చే కార్డుని మీరు సంపాదించుకున్నారు. నేను శిక్షించే కార్డు నేనిస్తా. మీరు బలమిచ్చేది తీసుకున్నారు కదా! నేను భయపెట్టేది ఇస్తా అని చెప్పి యెల్లో కార్డ్ చూపించి, ఈ యెల్లో కార్డ్ ఎవరు బాగా పర్ఫార్మ్ చేయకపోయినా, ఎవరు మిస్టేక్‌లు చేసినా, ఏది చేసినా గానీ ఈ యెల్లో కార్డ్ వస్తది. డేంజర్ జోన్‌లోకి పంపిస్తది అని ఒక మాట చెప్పిండు. వీళ్ళందరికీ ఒక భయం ఉంటది. 2 యెల్లో కార్డ్‌లు వస్తే ఇంటికి పంపించేస్తారు కదా! పోయిన సీజన్ అట్లాంటిదే కదా! అని భయం ఉంటది. కానీ ఇది అట్లా కాదు. పవర్ కార్డ్స్ వర్సెస్ యెల్లో కార్డ్స్ లాగా ఉంటది. ఆ యెల్లో కార్డ్స్‌ని తీసేయాలంటే పవర్ కార్డ్స్ ఉపయోగం ఉంటది. గేమ్స్, టాస్క్‌లు సెపరేట్‌గా అదంతా వేరే కథ ఉందిలే ముచ్చట. నెక్స్ట్ మీ యూనిక్ టాలెంట్‌ని చూపించుకోండి. మీరు వైట్ గోల్డ్‌లో గిఫ్ట్ హ్యాంపర్‌ని గెలుచుకోండి అనంటే సృష్టి పాట పాడింది. ఓకే. యావరేజ్‌గా ఉంది. ఝాన్సీ పాట పాడింది. మా ఊరు పల్లెటూరు ఈమె ప్రొఫెషనల్ ఫోక్ సింగర్ కాబట్టి ఇక ఆమెకి అన్‌డౌటెడ్‌లీ విన్నర్ వస్తదని అనుకున్నా. అండ్ అమన్ వచ్చేసి జీవితంలో ఏ గోల్ లేనివాడు త్వరగా చచ్చిపోండి. బీ అలర్ట్. లైఫ్‌లో ఏ గోల్ లేనివాడు త్వరగా భలే బిజినెస్ మ్యాన్ డైలాగ్ కొట్టిండు. బాగా అనిపించింది. చల్ దీపక్ డాన్స్ చేసిండు. అది అంతే ఈరోజుకి ఝాన్సీకి గిఫ్ట్ వచ్చింది. ఇది ఈ వీడియో ఈరోజు ఎపిసోడు. మీకెట్లా అనిపించింది? ఓకే యావరేజ్ ఎపిసోడు కానీ బాగానే ఉంది. ఓకే
ఇట్లాంటివి కూడా ఉంటాయి కదా బిగ్ బాస్లో అనే పాయింట్ తోటి నాకు యాక్సెప్టబుల్గానే అనిపించింది. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఉంటా, చెక్ టాటా, బై బై, నమస్తే. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్, alias Sinu 65. శుభఖైర్. టెనేం.